విశాఖకు రైల్వే జోన్ కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ నేత అవంతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు ప్రజల విజయం అని ఆయన అన్నారు. రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటానికి ఫలితం లభించిందన్నారు. అధికార పార్టీలో ఉన్న సమయంలో కూడా తాను రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేశానని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన పట్ల ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉన్నారు. అదే శ్రీనివాస్ గారు, నిన్న ఈ జోన్ ప్రకటన విన్న తర్వాత మీరు ఎట్లాగా మీ మనసు రియాక్ట్ అయ్యింది? చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక పక్కన సంతోషం, కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే అది కూడా మనకి ఇచ్చుంటే బాగుండేది, వరిస్తుంది కేకలేని కూడా. ఏదేమైనా కానీ 3 దశాబ్దాల మన చిరకాల వాంఛ. ఇది తెలుగు ప్రజల విజయం, ఉత్తరాంధ్ర ప్రజల విజయం. అన్ని పార్టీల వారు పోరాడారు. అమర్నాథ్ గారు కూడా పాదయాత్ర చేశారు. తర్వాత కమ్యూనిస్టులు అందరూ. మరి మేము 5 ఏళ్ళు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా అనేక సార్లు విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం జరిగింది. నా పుట్టినరోజును కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. చాలాసార్లు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా నేను ఆ రోజున విశాఖ రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇలా ఎంతోమంది మరి ఈ పోరాటాలు చేసి ప్రజల యొక్క సెంటిమెంట్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ అయ్యాను. తప్పనిసరిగా కేకే లైన్ కూడా దీంట్లో కలపాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, మనకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఉంది. ఆ 3 కూడా ఇంతకుముందు సౌత్ సెంట్రల్ ఉండే. సో అవి కూడా తీసుకొచ్చి విశాఖ జోన్లో కలుపుతున్నారు. కాబట్టి రేపొద్దున జోన్ వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా ఎక్కువ పరిశ్రమలు రావడానికి ఆల్రెడీ 2 పోర్టులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు కూడా విశాఖపట్నం హబ్లా తయారవుతుంది. ఇప్పుడు రాయ్పూర్ హైవే కూడా శాంక్షన్ అయింది. సీలేరు నుంచి చింతపల్లి, మల్కాన్గిరి, నర్సీపట్నం మీదుగా. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 6 lanes రోడ్ కూడా అయిపోయింది. సో ఈ రకంగా రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక చెన్నై లాగా, ఒక బెంగళూరు లాగా, ఒక మహానగరం లాగా రూపొందడానికి ఇది కూడా ఒక కీలక పరిణామం భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఉన్న భాగాలు మినహాయించి ఇప్పుడు జోన్ ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆర్థికంగా ఈ జోన్ ఇచ్చినప్పుడు కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశం ఎట్లా అనిపిస్తుంది? ఏముండదండి, ఇప్పుడు రైల్వే బోర్డు తర్వాత నెక్స్ట్ అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ జోనే. ఏ ప్రపోజల్ వెళ్ళాలన్నా కానీ, ఒక కొత్త రైల్వే లైన్ గురించి కానీ, లేదా కొత్త సర్వీస్, కొత్త రైలు వేయాలన్నా, లేకపోతే ఏది రిక్రూట్మెంట్, ఆర్ఆర్బీ ఎగ్జామ్ కానీ, ఇప్పుడు ఆర్ఆర్బీ సెంటర్ కూడా వస్తుంది జోన్ వస్తే. మన ఇదివరకు ఒరిస్సా వెళ్ళి పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా అవమానాల పాలు గురేవాళ్ళు. తర్వాత మన ఎంప్లాయీస్కి ప్రమోషన్స్లో కూడా వివక్షిత ఉండేది. అంత ఒరిస్సా డామినేషన్ ఉండేది జోన్ అక్కడ ఉండడం వలన. ఇవాళ అలా ఉండదు. మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక జోన్ రావడం వలన రైల్వే ఎంప్లాయీస్కి కానీ, రైల్వే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే విద్యార్థులకు కానీ, తర్వాత రైల్వేలో పనిచేసే వాళ్ళకి కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి దీనివల్ల లాభం చేకూరుతుంది. ఒక ఆదాయం ఒకటే చూసుకోకూడదు మనం. నో డౌట్ వాల్టర్ డివిజన్ ఈజ్ హైయెస్ట్ ఎర్నింగ్ డివిజన్ ఇండియాలో. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ మన ఫెసిలిటీస్ కూడా చూసుకుని తప్పనిసరిగా విశాఖ జోన్ హెడ్ క్వార్టర్ ఉండడం మనకు చాలా రాబోయే రోజుల్లో చాలా మంచి పరిణామం ఇది. అంటే జోన్ సాధించాం, నెక్స్ట్ ఇంకేంటి లక్ష్యం ఎలా ఉంది? ఈ ప్రత్యేక హోదా అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో వచ్చే అవకాశం ఉందంట. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, మన విశాఖపట్నం చిన్న పల్లెటూరు. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ రాకముందు విశాఖపట్నం ఎలా ఉంది, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది. అలాగే రేపు రైల్వే జోన్ కూడా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, రాకముందు ఎలా ఉంది విశాఖపట్నం మీరు చూస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది భోగాపురంలో. కాబట్టి ఒక ఎయిర్ ఫోర్స్ హబ్, ఒక రైల్వే హబ్, అంటే మెయిన్ రవాణా వ్యవస్థ. పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి రావాలన్నా, ఉద్యోగ ఉపాధి అవసరం. సో వీటితో పాటు ప్రత్యేక హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఒకే స్టాండ్ గురించి ఫైట్ చేస్తుండే. ఆయన ఎక్కడ కూడా మార్చకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా మీ కేంద్రానికి కోరేది ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్టంలో మిగిలిన అంశాలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు అభిప్రాయం ప్రకారం ఇది ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమ పోరాట ఫలితంగానే ఈరోజు విశాఖ కేంద్రంగా జోన్ రావడం జరిగిందని చెప్తున్నారు. ఈ జోన్ రాక ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక రకంగా కీలక మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యాన రానున్న కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా కూడా సాధించడానికి ఇది ఒక నాందిగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం.